నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్కరించారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి విడుదల రజని ప్రెస్ మీట్. పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేసిన దురంధర, ఓటీటీలో ఆల్ టైమ్ రికార్డ్. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్కరించారు. అధ్యక్షులు పెద్దలు రవీంద్రరావు గారు, సెస్ అధ్యక్షులు గౌరవనీయులు చిక్కాల రామారావు గారు, గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి అరుణ గారు, గౌరవనీయులు టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పెద్దలు గూడూరి ప్రవీణ్ గారు, జిందం చక్రపాణి గారు, అట్లాగే గోపాలరావు గారు, రాజిరెడ్డి గారు, దిండి శ్రీనివాస్ గారు, సురేంద్రరావు గారు, అంజిరెడ్డి గారు, వెంకటస్వామి గారు, తిరుపతి గారు, మన నారాయణరావు గారు, కృష్ణహరి గారు, అదేవిధంగా పేరు పేరున వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ కూర్చోండి. గంగసాయమ్మ గారు కూర్చోండి, అక్కడ కుర్చీలు అయిపోయింది, కూర్చోబెట్టుర్రి. రాయారాం గారు గెలిచినందుకు శుభాకాంక్షలు, కూర్చొని 1-2 నిమిషాలు సన్మానం ఉంటుంది. అట్లాగే ఈరోజు మరి ఈ కార్యక్రమానికి హాజరైన పత్రికా మిత్రులకు, మరి అందరికంటే ముఖ్యంగా గత వారం 10 రోజులుగా వీరోచితంగా పోరాటం చేసి మరి ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో అద్భుతంగా తమ శక్తిని యుక్తిని అన్నిటినీ ప్రదర్శించి మరి గెలిచి వచ్చిన సర్పంచులకు, గెలిచి వచ్చిన వార్డు సభ్యులకు, ఉప సర్పంచులకు, అట్లాగే పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన మన బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకంగా అభినందనలు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇది నిజంగా కూడా చెప్పాలంటే పార్లమెంటు గెలుచుడు అల్కగానే, కానీ పంచాయతీలో గెలుచుడు కష్టం. ఎందుకంటే పార్లమెంట్లో మీరు చూస్తూనే ఉన్నారు, కరీంనగర్ పార్లమెంట్లో ఏం చేయకపోయినా ఒక ఆయన గెలుతూనే ఉన్నాడు. మీరు 2 సార్లు ఉత్తగానే ఏం చేయకుండా గాలి మాటలు చెప్పుకుంటే గెలిచిపోతున్నాడు. కానీ పంచాయతీ ఎన్నికలు గెలవాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి, ఒప్పించుకోవాలి, మెప్పించుకోవాలి. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గుతే అట్లెట్లా ఓట్లకు విలువ పెరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క ఓటే కీలకమైతుంది. అక్కడక్కడ టాస్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ 1 ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ 4 ఓట్లు, 5 ఓట్లు, 6 ఓట్లు, 10 ఓట్లలో గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలవడం సామాన్యమైన విషయం కాదు. ఇంకోటి మీకు తెలుసు, అధికార పార్టీగా మనం ఉన్నప్పుడు, గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందన్నాడు. ఇప్పుడే నేను అడుగుతున్న ఆగన్నను, మన రవీంద్రరావు గారిని, యాది కూడా లేదు ఎవరికి. ఎందుకంటే డబల్ డిజిట్లో కూడా రాలే వాళ్ళు. 117 గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం 10 సీట్లు కూడా గెలవలే వాళ్ళు ఆ రోజు. ఏది మనం అధికారంలో ఉన్నప్పుడు. ఇలా మనం అధికారంలో లేము, నిజానికి ప్రతిపక్షంలో ఉన్నాం. సరే ఉమ్మక్కకు డౌట్ వచ్చింది మనం అధికారంలో ఉన్నామా లేమా అని, కానీ నాకేం డౌట్ లేదక్క, మా వాళ్ళకు కూడా ఏం డౌట్ లేదు. ఇక్కడ అధికారులు, పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ కిరాతకాలు గత 2 ఏళ్లుగా అనుభవిస్తున్న వాళ్ళందరికీ తెలుసు. మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. కానీ మీరు యాద్ చేసుకోండి ఒకసారి, ఇప్పుడు గత 20-25 రోజులు ఎలక్షన్లు అయినాయి. కనీసం నేను ఏదైనా గ్రామంలోకి వచ్చి మైక్ పట్టుకొని ఉపన్యాసం చెప్పినా? బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడారు. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా ఈ గ్రామ పంచాయత్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఈ యొక్క ఎన్నికలు జరుగుతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎంతో కాలంగా ఈ యొక్క గ్రామ పంచాయత్ ఎన్నికలు జరగాలి, తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 3600 కోట్లు నేరుగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి వస్తుందని చెప్పి గత 22 మాసాల నుంచి మా నాయకులు, కార్యకర్తలను చెప్పిన ఈ యొక్క ప్రెషర్ తట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దానిలో సుమారు 90% మంది ఈ ఎన్నికల్లో పాల్గొనడం, అలాగే 54 లక్షల మంది ఈ యొక్క ఎన్నికల్లో ఓటు వేయడం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఎన్నికలు అనగానే
ఎన్నికల్లో రాష్ట్రంలో కాక మొత్తం గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఓటర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఎన్నికలు 3 మన ఫేజెస్లో పెట్టి ఈ యొక్క ఎన్నికలు నిర్వహించి ఎన్నికల కమిషన్ ఎక్కడ కూడా దీంట్లో ఎన్నో అంటే మార్పులు చేర్పులు జరిపి ఈ ఎన్నికలు నిర్వహించినందుకు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనలేదు. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి కాళ్ళకు బల్పం కట్టుకొని ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో మున్సిపాలిటీలో ఎన్నికలు పెట్టి అనేకమైన హామీలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఫలితాలు కనుక చూస్తే చాలా తక్కువ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకు వచ్చిందని చెప్పి కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే దీనికి ఏంటంటే సింబల్ కానీ కండువా కానీ పార్టీ జెండా కానీ పార్టీ అభ్యర్థులు కానీ ఉండరనే సంగతి కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. మాజీ మంత్రి విడుదల రజని ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రులు మరి ఆయన మద్దతు పార్టీలన్నీ కూడా అంతా రకరకాలుగా ఆపసోపాలు పడతా ఉన్నారు. మరి 1 కోటి మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెంపలు చెల్లుమనిపించేలాగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ఇంకా కూడా వీరందరికి కూడా బుద్ధి రావటం లేదు. పైగా ప్రజలు వాళ్ళ యొక్క ఉద్యమాన్ని వారి యొక్క భాగస్వామ్యాన్ని వీళ్ళంతా కూడా ఏ విధంగా హేళన చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వ్యక్తులతో ఏ విధంగా వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడిస్తున్నారో మనం చూస్తా ఉన్నాము. మరి 1 కోటి సంతకాలు చేసిన వాళ్ళందరినీ కూడా దొంగలని సైకోలని ఎట్లా పడితే అట్లా వాళ్ళతో మాట్లాడిస్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈ 1,04,11,136 మంది ప్రజలను ఖచ్చితంగా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ అవమానిస్తున్నట్టు కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాము. ప్రజలంటే మీకు భయం గాని వారి పట్ల కన్సర్న్ ఏమాత్రం కూడా లేదని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమైంది. అలాగే మీరు మాట్లాడిస్తున్నటువంటి తీరు, మీరు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని తప్పుపడుతుంటే మరి మీరు మాత్రము ఏ మాత్రం కూడా బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరించుకోవడం లేదు. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది వాళ్ళ యొక్క సంతకాలతో ఈ ప్రభుత్వాన్ని బండకేసి కొడతా ఉంది. బండకేసి కొట్టినటువంటి విషయం కూడా నేను చూశారు అందరూ. ఇక పీపీపీ అంటూ దానికి ఏవేవో అర్థాలు వీళ్ళే క్రియేట్ చేసి మళ్ళీ ఇంకేదో డైలాగులు మాట్లాడుతూ ఇక ఏదేదో దీని మీద ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఏ విధంగా దీన్ని కామెంట్ చేస్తూ ఏ విధంగా దీన్ని హేళన చేస్తూ వెళ్తున్నారో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ 1 కోటి సంతకాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మిమ్మల్ని దింపడం ఖాయమనేటువంటి సంకేతాలు ఇచ్చారు. మరి ఇవే సంకేతాలని ప్రజల యొక్క ఆవేదనని నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆ సంతకాలు వచ్చినటువంటి సంతకాలన్నిటి ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కేంద్ర కార్యాలయంలో ఇక్కడ నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసి జగన్ గారు వాటన్నిటినీ కూడా గవర్నర్ ఆఫీస్ కి పంపించడం జరిగింది. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర థియేటర్లలో రికార్డులు సృష్టిస్తూనే ఓటీటీలో
డీల్లోనూ కొత్త సంచలనానికి తెరలేపింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కళ్ళు చెదిరే ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ ఏకంగా 285 కోట్లుగా ఉంది. ఇది ఇటీవల పుష్ప 2 సాధించిన 275 కోట్ల ఓటీటీ డీల్ ను అధిగమించడం గమనార్హం. ఉరి ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి 1000 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ హక్కులకు భారీ పోటీ ఏర్పడింది. నిబంధనల ప్రకారం థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత అంటే 2026 జనవరి 30 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో దురంధర నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండడంతో నెట్ఫ్లిక్స్ కుదుర్చుకున్న 285 కోట్ల ఒప్పందం కేవలం మొదటి భాగానిక లేక 2 భాగాలకు కలిప అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఇక దురంధర రివెంజ్ పేరుతో రానున్న రెండో భాగం 2026 మార్చి 19న విడుదల కానుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ కు తాను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని అఫిడవిట్ ఇచ్చారని ఆరోపిస్తూ వీడియో విడుదల చేశారు. పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ లో చేరలేదని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ లో ఉంటూ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారని తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేశారని ఆరోపించారు. రాజకీయంగా స్పష్టత లేకుండా వ్యవహరించడం సరికాదని సూచించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కడియం శ్రీహరి నిస్సిగ్గుగా నిన్న స్పీకర్ గారికి తన అఫిడవిట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇన్ని రోజులు మనం అనుకున్నట్టే ఎక్కడ ఉండాలో గక్కడే ఉన్నా అని చెప్పిన కడియం శ్రీహరి చరిత్రహీనుని లెక్క నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని నీతి మాలిన మాటను మాట్లాడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన ప్రవర్తనను మరొకసారి బయటపెట్టుకున్నాడు. గణపురం నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏ ముఖం చూయించుకుంటావు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గణపురం నియోజకవర్గానికి చేసిన కీడును, బీఆర్ఎస్ శ్రేణుల కష్టంతో గెలిచి వాళ్ళని నట్టేట ముంచిన తీరును క్షమాపణలు చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల దగ్గరికి వస్తావా? లేదా నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు గత సంవత్సరం కాలం నుండి నేను కాంగ్రెస్ అభివృద్ధి కోసం పోయినని చెప్పేసి వారందరికీ మాయమాటలు చెప్పి మరి నీవు చేసిన అనేక అబద్ధాలను నిజం చేసేటట్టు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల దగ్గరికి వెళ్తావా? ఏ ముఖం పెట్టుకొని వస్తావు కడియం శ్రీహరి? నువ్వు చేసిన ఈ రాజకీయ వ్యభిచారాన్ని ఏ రకంగా ప్రజలకు తెలియజేస్తావు? నిస్సిగ్గుగా ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రాజ్యాంగాన్ని కూని చేయడం జరిగింది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జరిగింది. హైదరాబాద్ దోమలగూడలో ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ విమెన్ వింగ్ అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లాజు ఉపాధ్యక్షులు కన్వీనర్ సుధా రాణి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ వేగాన్ని మరింత పెంచుతుందని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ప్రస్థానం విస్తరిస్తుందని నేతలు తెలిపారు. పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 1,20,000 మందికి పైగా సభ్యులను నమోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఏది జనాలకు వచ్చేసి
ఆమ్ ఆద్మీ పార్టీ మీద నమ్మకం ఉన్నది, జనాలలో వచ్చేసి కొత్త పార్టీ కోసం వచ్చేసి వెతుకుతున్నారు అనేది దీంతోని ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకొని కొన్ని గ్రామాలలో ఖచ్చితంగా వాళ్ళు గెలిచినందుకు ఇప్పుడు ఏంటి మన జెడ్పీటీసీకి కానీ ఎంపీటీసీకి కానీ ఎంపీటీసీకి కూడా నెక్స్ట్ మనం ఘన విజయంతో పోటీ చేయబోతున్నాము, అలాగే గెలవబోతున్నాము అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. నెక్స్ట్ మన ఎలక్షన్స్ ఉండి కూడా ఇంత రూలింగ్లో ఉండి కూడా వచ్చేసి ఏ పార్టీకి వచ్చేసి తీసుకోకుండా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఘన విజయంతో గ్రామంలో యాక్సెప్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే బీజేపీ రూలింగ్లో ఉంది, కనీసం ఒక 5% కూడా ఇప్పటిదాకా 5% కూడా వాళ్ళు పోటీలో వచ్చేసి సాధించలేకపోయారు గ్రామ పంచాయతీలలో ఉన్న దాంట్లో. ఇంత రూలింగ్లో ఉన్న పార్టీ ఎందుకు సాధించలేకపోయారు? బ్యాలెట్ పేపర్లో వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు. ఈవీఎం మిషన్స్ ఉండడం వల్ల వచ్చేసి రూలింగ్లో వస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీలలో ఇప్పుడు రావట్లేదు అంటే మనం ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఈవీఎం మిషన్స్తోనే వాళ్ళు గెలవగలుగుతున్నారు కదా, బ్యాలెట్ పేపర్లో వాళ్ళు గెలవలేకపోతున్నారు. అదే విధంగా వచ్చేసి గ్రామ పంచాయతీలలో వచ్చేసి ఖచ్చితంగా పార్టీని చేంజ్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీలలో ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కొత్త పార్టీకి అనేది తెలుస్తుంది దీని ద్వారా. అలాగే మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏ విధంగా వాగ్దానాలు చేసి చేయలేదు ఈ 2 సంవత్సరాలలో అనే దాని మీద కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో నేను ఒకటే ఇప్పుడు చేస్తున్నాను, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేది ఖచ్చితంగా పోటీ చేస్తారు. అలాగే వచ్చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఇస్తుంది. ఇప్పుడు పంజాబ్లో చూసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే రూలింగ్లోనే ఉంది, అక్కడ ఏంటంటే బ్లాక్స్ నడుస్తున్నాయి. 2800 బ్లాక్స్కి వచ్చేసి 1800 మెజారిటీ వచ్చేసి గెలిచింది. ఆల్రెడీ 1800 మెజారిటీ ఉంది. అలాగే వచ్చేసి 350 జోన్లకు వచ్చేసి జిల్లా పరిషత్లలో 200 మెజారిటీతో ఉంది. హైదరాబాద్ అంబర్పేట్ మున్సిపల్ మైదానంలో గ్రాస్ రూట్స్ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవైసీ కాద్రి మెమోరియల్ ట్రోఫీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎంపీ హనుమంతరావు. ఈ పోటీలో వివిధ పార్టీల నుంచి వచ్చిన క్రీడాకారులు 8 జట్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. హాకీ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ యువతపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ ఎంకరేజ్మెంట్ చేయాలి చిన్నపిల్లలకు. వాళ్ళు ఇప్పటి నుంచే సబ్ జూనియర్ నుంచి ఆడడం మొదలు పెడితే ఒకనాడు మన భారతదేశమే హాకీలో నంబర్ 1 ఉండే. అదే ఆలోచనతో ఇక్కడ కూడా అంబర్పేటలో మొదలు పెట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ లేదు. పటియాలలో ఉన్నది అది నేషనల్ స్పోర్ట్స్ ఒక్కటే ఉన్నది. కానీ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్న స్పోర్ట్స్ సిటీ ఎక్కడ లేదు కాబట్టి దాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలడానికి ఉద్దేశంతో మాజీ స్పోర్ట్స్ మినిస్టర్గా నా కర్తవ్యం. ఎందుకంటే ఇప్పటి నుంచే ఏది సబ్ జూనియర్ నుంచే మొదలు పెడితే ఒకనాడు నేషనల్లో హాకీలలో వరల్డ్ కప్లో కూడా గెలవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు అంబర్పేట్ ప్లే గ్రౌండ్లో మొదలు పెట్టడం జరిగింది. ఇది అంచెలంచెలుగా ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తారో అప్పుడు ఈ పిల్లలందరూ కూడా వాళ్ళకు అవకాశాలు వస్తాయి. ఏది వాళ్ళ ఆటలో అవకాశం వస్తుంది, మన భారతదేశానికి గోల్డ్ మెడల్స్ వస్తాయి. అదేవిధంగా వాళ్ళకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా స్పోర్ట్స్ ఆడినటువంటి బాలబాలికలకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టాం. తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 300 మున్సిపాలిటీ ఏది వార్డ్స్ అవుతున్నాయి. అందులో కూడా మీరు ఎంకరేజ్ చేస్తే ముఖ్యమంత్రి గారి ఆలోచన తప్పనిసరిగా సఫలమవుతుందనే ఉద్దేశంతో ఇవాళ నేను మొదలు పెట్టాను. ఇదే విధంగా అన్ని గ్రౌండ్లలో కూడా ఏడ అవకాశం ఉంటే ఒక పక్క హాకీ, ఒక పక్క ఫుట్బాల్, క్రికెట్ అయితే ఇవాళ భారతదేశంలో పెద్ద గేమ్ అవుతుంది. దానివల్ల ఎంతో మందికి
జీవితాలు బాగుపడుతున్నాయి, స్పోర్ట్స్కు ఎంకరేజ్మెంట్ జరుగుతుంది కదా. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా మా వంతు బాధ్యతగా మాజీ స్పోర్ట్స్ మినిస్టర్గా మా అంబర్పేటలో ఇవాళ మొదలుపెట్టాం. భగవంతుడు తలుచుకుంటే తప్పనిసరిగా మా అంబర్పేట నుంచి బాలబాలికలకు కూడా ఏది హాకీలో మంచి స్థానం వస్తుందనేది నా ఉద్దేశం. దీంతో పాటు చిన్న చిన్న దేశాలలోనే ఎన్నో గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి. అదే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు. ఆ స్పోర్ట్స్ సిటీకి ఎంకరేజ్మెంట్ చేయాలంటే ప్రతి ఇవాళ ఏది 300 వార్డులు అవుతున్నాయి. ప్రతి వార్డులలో కూడా హాకీ, ఫుట్బాల్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఆడుతున్నారు. దీంతో పాటు ఫుట్బాల్, హాకీని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం. అదేవిధంగా వాలీబాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ ఉన్నాయి. కానీ హాకీ అండ్ ఫుట్బాల్ను కూడా, ఎందుకంటే కేరళలో, వెస్ట్ బెంగాల్లోనే ఫుట్బాల్ బాగా ఆడతారు. అదేవిధంగా ఒకప్పుడు మన హైదరాబాద్లో ఏది హైదరాబాద్ పోలీసు కానీ, సెంట్రల్ పోలీస్ కానీ, అదే సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ కానీ ఒకప్పుడు మన హైదరాబాద్ నుంచే 7 పేర్లు మన వాళ్ళు వరల్డ్ కప్లో ఆడారు. జుల్ఫికార్, నయీం, అదే తంగరాజ్ ఇటువంటి వాళ్ళు ఆడినారు. అలాంటి స్పోర్ట్స్ను మా ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ మేము మొదలు పెట్టాము. అదేవిధంగా అన్ని మున్సిపాలిటీ గ్రౌండ్లు ఉన్నాయో అక్కడ కూడా ఫుట్బాల్, హాకీని ఎంకరేజ్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడుతున్నారు. తల్లిదండ్రులే క్రికెట్కు ప్రాక్టీస్ చేయడానికి రోజు స్కూటర్ మీదనో కార్లనో తీసుకుపోయి పిల్లలకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. అదేవిధంగా ఫుట్బాల్, హాకీని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మొదలు పెట్టాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్కరించారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి విడుదల రజని ప్రెస్ మీట్. పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేసిన దురంధర, ఓటీటీలో ఆల్ టైమ్ రికార్డ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.